ఇప్పుడు బెల్ల అశోక్ బాబు గారు మాట్లాడతారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గణేష్ ఆర్ట్స్ థియేటర్ వాళ్ళు గురజాడ అప్పారావు 162వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నాటికను కూడా వేసినందుకు వాళ్ళని అభినందిస్తూ, మనం ఈ సందర్భంగా గురజాడ వారు సమాజానికి ఏమి చేశారు ఆయన్ని మనం స్మరించుకోవాల్సినటువంటి సందర్భంగా భావిస్తూ అతని గురించి నాకు తెలిసిన విషయాలు చెప్పాలని భావిస్తున్నాను. ఆయన 1862 సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన విశాఖ జిల్లా ఎలమంచలి తాలూకా రాయవరం గ్రామంలో జన్మించారు. ఒక 6-7 వయసప్పుడు తండ్రి మరణించిన తర్వాత విజయనగరంలో బంధువులు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడికి వలసపోయారు. విద్యాభ్యాసాన్ని అక్కడ కొనసాగించి తర్వాత విజయనగరం సంస్థానాల్లో కొలువు సంపాదించినటువంటి వ్యక్తి గురజాడ. ఉద్యోగం చేస్తూ కూడా సామాజిక పరిస్థితులు, సామాజికమైనటువంటి అస్తవ్యస్తమైనటువంటి విధానాలు ఏవైతే సమాజంలో కొన్ని ఉన్నాయో వాటి మీద కళాన్ని పదును చేసి జొలిపించి సామాజిక చైతన్యానికి బాటలు వేసినటువంటి వ్యక్తి గురజాడ అప్పారావు. ఆనాటి సమాజంలో కొన్ని సామాజికమైనటువంటి రుగ్మతలు ఉన్నాయి, వాటి మీద ఆయన పోరాటం చేశారని చెప్పచ్చు. ఏంటి ఆ పరిస్థితులు అంటే, డబ్బుకు ఆశపడి ముక్కు పచ్చలా అన్నటువంటి బాలికలను, ఇంకా వాళ్ళకి అన్యం పుణ్యం తెలియదు, విద్యాభ్యాసం లేదు, సామాజికమైనటువంటి పరిస్థితులు తెలియనటువంటి ముక్కు పచ్చలా అన్నటువంటి బాలికల్ని సమాజంలో అన్ని పరిస్థితులను చూసినటువంటి కాటికి కాళ్ళు జాచినటువంటి వృద్ధులకు ఇచ్చి వివాహం చేసేటటువంటి పద్ధతి ఉండేది. అంటే ముక్కు పచ్చలా అన్నటువంటి ఒక బాలికను తీసుకెళ్ళి కాటికి కాళ్ళు జాచినటువంటి ఒక ముసలి వాళ్ళకి ఇచ్చి వివాహం చేయటం జరుగుతుండేది. ఆ తర్వాత ఒక 3 ఏళ్లకు 4 ఏళ్లకు అతను చనిపోయిన తర్వాత ఒక విధవగా మారేటటువంటి పరిస్థితి, బాలికగా ఉన్నటువంటి సందర్భంలోనే యవ్వనంలోకి వచ్చేటటువంటి విధానంలోనే విధవగా మారిపోయేటటువంటి పరిస్థితులు ఉండేవి. అంటే ఒక విధంగా స్త్రీ వస్తువుగా అమ్మబడి రెంట్కి ఇవ్వబడి తిరిగి తన పుట్టింటికి చేరేటటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. విధవగా ఇంటికి చేరిన తర్వాత ఆమెకు తెల్ల వస్త్రాలు ఉంచి ఇంటి పనులకు ఉపయోగించుకుంటూ ఆమె జీవితాంతం పుట్టింట్లో సేవ చేసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే బాల్య వివాహాలు, ఆనాటి విధవలకు మళ్ళీ పునర్వివాహం అనేటటువంటిది పద్ధతి లేకపోవటం వల్ల చాలామంది వాళ్ళ జీవితాలను ఇంటికే పరిమితం చేసుకొని కాలాన్ని గడిపేటటువంటి పరిస్థితులు ఉండేవి. ఇలాంటి క్రమంలో కొన్ని అక్రమ సంబంధాలు కూడా సమాజంలో ఏర్పడుతూ ఉండేవి. ఈ అక్రమ ఆ కారణంగా వ్యభిచారం అనేటటువంటి కూడా కొన్ని మోసపోబడి వ్యభిచార వృత్తిలో కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి మీద అంటే ఒక సామాజికమైనటువంటి విధానంలో దీన్ని మార్పు తీసుకురావాలి అనేటటువంటి వ్యక్తిగా, వ్యవహారిక భాష ఉద్యమకారునిగా, నాటకకర్తగా, కవిగా ఆయన తన కళాన్ని పదును చేసి వాటి మీద పోరాటం చేసి ఒక చైతన్యాన్ని కలిగించి సమాజ మార్పుకి దోహదం చేశారు. ఇదే క్రమంలో అనేకమైనటువంటి కథలు, కథానికలు రాశారు. దిద్దుబాటు, తర్వాత నీ పేరేమిటి, మెటిల్డా, పెద్ద మసీదు, తర్వాత కన్యాశుల్కమైన నాటకాన్ని, కొండు బట్టి ఉన్న నాటకాన్ని, దేశభక్తి గీతాలు, పూర్ణమ్మ, కాసులు, అట్లాంటి ఎన్నో రకమైనటువంటి నాటకాల ద్వారా, కథల ద్వారా, కథానికల ద్వారా, పాటల ద్వారా సమాజ మార్పుకి ఆయన కృషి చేశారు. కన్యాశుల్కం నాటకం ఆ రోజు వ్యవహారిక భాషలో
అక్కడ విజయనగరం మాండలికంలో వ్రాయబడి ఎంతో మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య ప్రసాద్ గారు వచ్చారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మాజీ మంత్రివర్యులు, అందరికీ ఆప్తులు, అజాత శత్రువు, మంచి వ్యక్తి, సాహిత్యపరమైనటువంటి అభిలాష ఉన్నటువంటి వ్యక్తికి స్వాగతం పలుకుతూ, ఈ విధంగా గురజాడ తన కలం ద్వారానే అన్నిటికంటే కలం శక్తివంతమైంది. దాని ద్వారా సమాజాలలో మార్పు చేయవచ్చు, అవగాహన కలిగించవచ్చు, అన్యాయం మీద పోరాడవచ్చని నిరూపించినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఆయన భావిస్తాం. ఆయన ముందు కందుకూరు ఉన్నారు, వేమన గారు ఉన్నారు, ఇలా సంఘ సంస్కర్తలు ఉన్నారు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి స్త్రీలకు సంబంధించిన దోపిడీ గురించి ఆయన సమాజంలో స్త్రీ స్థానం పురుషుని స్థానం సమానమైనటువంటి భావనలో ఎన్నో సమాజాన్ని మార్చడం అంత తేలిక కాదు. ఆయన సమాజాన్ని ఎంతో చైతన్యపరిచి సామాజికమైనటువంటి దృక్పథంలో ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి గురజాడ. అందుకే 162 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా మనం ఆయన స్మరించుకుంటాం. ఆయన నాటకాలను, ఆయన కథలను, ఆయన కవితల్ని, గేయాలను మనం చదువుకుంటూ ఈరోజు కూడా ఆయన నుంచి మనం స్ఫూర్తి పొందటం వల్ల మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. యాక్చువల్గా ఇది రేపు 21వ తారీఖున జరుపుకోవలసినటువంటి ప్రోగ్రాం ఇది. రేపు ఒక ప్రోగ్రాం ఉండటం వల్ల మా మిత్రులు చేసుకోవలసిన పరిస్థితి ఉండటం వల్ల 1 డే ఇన్ అడ్వాన్స్గా మేము ఈ ప్రోగ్రాం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. సమయం ఎక్కువగా లేదు.